హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము సంక్రాంతికి వస్తున్నాం. ఎపిసోడ్ 2తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో అయితే మన సంక్రాంతి కాలేజ్లో ఎట్లా జరుగుతుంది ఏంది అనే దానికోసం ఈ వీడియో మొత్తం. ప్రీవియస్గా చదువుకున్న కాలేజ్లో మా కృష్ణ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ ఎట్లా అయింది ఏంటి అనే దానికోసం అయితే నేను ఇప్పుడు చెప్తాను. స్టార్టింగ్ అయితే మన వాళ్ళైతే ఇంకా ముగ్గుల పోటీ స్టార్ట్ చేశారు. నేను వెళ్ళేటప్పటికి స్టార్ట్ అయిపోయిందనమాట. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ కొన్ని వేసేసారు. నేను కాలేజ్కి వెళ్ళి సార్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వచ్చేసరికి స్టార్ట్ అయిపోయి, అంటే స్టార్టింగ్ అయ్యి కొద్ది ఒక 25% అంతా అయ్యిందనమాట. ఇక్కడ చూసారా, ఇది భోగి అనమాట. దీన్ని తమ్ముడైతే చూడు డెడికేటెడ్గా వేస్తున్నాడు. ముగ్గుల పోటీలో లేడీస్ అనే కాదు, మొత్తం అందరూ పాల్గొన్నారు. గ్రూప్గా కూడా వేశారు, సింగిల్ ఇండివిజువల్గా కూడా వేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మా కాలేజీలో మేము ఉన్నప్పుడు ఇట్లా ఏం జరగలేదన్నమాట అప్పట్లో అయితే. ఇప్పుడైతే వీళ్ళకి ఎట్లా అంటే ముగ్గులు పోటీలు కూడా పెట్టారు, మెహందీ పోటీస్ పెట్టారు, ఇంకా గేమ్స్ కూడా కొన్ని కండక్ట్ చేశారు. మేమున్నప్పుడు అయితే ఇలా ఏమీ ఉండేవి కాదు. సంక్రాంతి అంటే ముందు రోజు హాలిడేస్ అని చెప్పేసి తర్వాత రోజు ఇంకా కాలేజ్ గట్టా ఏమి ఉండేది కాదు మాకైతే. వీళ్ళకి అన్ని సెలబ్రేషన్స్ అనమాట. ప్రతి పండగకి సెలబ్రేట్ చేస్తారంట, కానీ సంక్రాంతి మాత్రం అన్నిటికన్నా గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే బాయ్స్ కూడా లేడీస్తో పాటు పోటీగా, అదే వాళ్ళే కాదు మేము కూడా ముగ్గులు వేయగలం అన్నట్టుగా బాయ్స్ కూడా పోటీ పడ్డారు. నాకైతే బాయ్స్ వేసినవి కూడా నచ్చాయి, కానీ తెలుసు కదా అమ్మాయిలు చాలా బాగా వేస్తారు ముగ్గులు అబ్బాయిలతో కంపేర్ చేస్తే. ఇది ఎలా అవుతుంటే బయటనే ఇంకా హరిదాస్ వేషాలు వేసి స్టూడెంట్స్ సార్స్ ఫోటోలు దిగుతున్నారు ఒకవైపు. ఇంకోవైపు అయితే చెప్పవసరం లేదు, నేను చెప్పాను కదా ఆల్రెడీ క్లాస్ రూమ్లోకి వెళ్ళానని. బాయ్స్ లోపల అయితే ఏం చేస్తున్నారో మీరే చూడండి ఈ వీడియోలో. బాయ్స్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయితే నేను అలా క్లాస్లో ఏం జరుగుతుంది క్లాస్లో చూద్దామని పైకి అయితే అలా వెళ్ళాను. ఇప్పటికి క్లాస్ రూమ్స్ ఏమైనా చేంజ్ వచ్చాయా ఏమైనా అనేసి నేనైతే పైకి వెళ్ళి క్లాసులన్నీ చూసుకొని అలా ఒక రౌండ్ వేసుకొని ఏం చేస్తున్నారు పిల్లలందరూ అనేసి ప్రతి డిపార్ట్మెంట్ కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి అయితే నేనైతే కిందకి వెళ్ళిపోయాను. చూశారు కదా, ఇదన్నమాట కాలేజ్ లోపల ఇలా ఉంటుంది. స్టేజ్ దగ్గర కూడా మంచిగా అందరు రెడీ అయ్యి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా చెప్పవసరం లేదు, తెలిసిందే కదా పిల్లల కోసం. మన వాళ్ళు కాలేజీలోని అంటే సిలబస్ చెప్పినప్పుడు క్లాసులకి అయితే రారు, కానీ ఇంకా కాలేజ్ ఈవెంట్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఫెస్ట్లు కానీ ఫ్రెషర్స్ పార్టీలు అనేసి అంటే మన వాళ్ళు ఇంకా తెగ రెడీ అయిపోతారు ఇంకన్నమాట ఎగేసుకొని. చెప్పవసరం లేదు, ఎందుకంటే ఆ స్టేజ్ దాటి మనం వచ్చాం కాబట్టి మనకు కూడా తెలుసు. ఇక్కడైతే వీళ్ళైతే ఇంకా ఒక్కరు కాదు నలుగురు అనమాట ఒక ముగ్గుకి. చెప్పాను కదా, ఇండివిజువల్ కన్నా గ్రూప్గా వేసేవాళ్ళే ఎక్కువైపోయారు. ఒక ముగ్గు 4 మెంబర్స్ 5 మెంబర్స్ వేసిన వాళ్ళు 6-7 మెంబర్స్ కూడా వేశారు. ప్రైజులు కూడా ఇచ్చారు, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారు ముగ్గుల పోటీకి అయితే. తర్వాత సార్లు కూడా కొన్ని స్పీచ్ ఇచ్చారనమాట. సంక్రాంతి ఎట్లా జరుగుతుంది ఏంటి అనే దానికోసం, ఎలా జరుపుకోవాలి ఏంటి మన ఆచారాలు సాంప్రదాయాలు అంటే ట్రెడిషన్స్ అంతా ఎలా ఉంది ఏంటి అనే దానికోసం, ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చింది అనే దానికోసం అయితే మొత్తం సార్ అయితే స్పీచ్లో చెప్పారు. నేనైతే లిటరల్లీ దీనిగా ఫీల్ అయ్యాను, మాకెందుకు లేదు అప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు లేవు అని నేనైతే చాలా బాధపడ్డాను. అన్నీ వీళ్ళకైనా మాకు లేవా అనేసి. మొత్తానికైతే ముగ్గులైతే ఫినిషింగ్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. మొత్తానికి ఓవరాల్గా అయితే అందరూ కంప్లీట్ చేసేసారు. ఇంకా అందరు సార్లు అయితే హరిదాసులతో ఫోటో దిగడమే సరిపోయింది. నాకు తెలిసి వచ్చిన సార్ ప్రతి ఒక్కరు, హెచ్ఓడి కానీ ప్రిన్సిపల్ కానీ మొత్తం అందరూ, ఇంకా స్టూడెంట్స్ అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోటోలు, సార్స్తో ఫోటోలు, ఇంకా ముగ్గుల ముందు ఫోటోలు తీసుకోవడం అయితే మొత్తం అంతా ఇంకా ఫోటోలతోనే మునిగిపోయారు. ఇంకా సెలబ్రేషన్ అంటే తెలిసిందే కదా మన వాళ్ళు. రెడీ అయితే ఇంకా స్నాప్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా ఒకటి కాదు ఇంకా మొత్తం సోషల్ మీడియా అంతా హల్చలే అనమాట ఆ ఫోటోల కోసం. ఎలా అనేసి అంటే కొందరైతే కెమెరాలు కూడా తీసుకొని వచ్చారు చాలా వరకు, నాకు తెలిసి అయితే చాలామంది. తెలుసు కదా మన కుర్రోళ్ళ కోసం కాలేజ్ ఈవెంట్స్ అన్నా ఫెస్ట్లు అన్నా హడావిడి ఎలా చేస్తారు. ఇంకా బైకులు, కార్లు చెప్పవసరం లేదు, హడావిడి ఫుల్.
ఇంకా ఎలా అనేసి అంటే దుమ్మ చాలే అన్నట్టు ఇంకా ఒక్కడు కూడా ఆగడనమాట. తెలిసిందే కదా, మనం కూడా ఆ స్టేజ్ దాటే వచ్చాం ఇప్పుడైతే. అప్పుడులో కాకపోతే కాలేజ్లో ఈవెంట్స్ ఏమీ ఉండేవి కాదు, నార్మల్ ఇలా సంక్రాంతి ఈవెంట్స్ అయితే ఉండేవి కాదు. ఫెస్ట్లు, ఫ్రెషర్స్ పార్టీలు, ఫేర్వెల్ పార్టీలు, యాన్యువల్ ఫంక్షన్స్ అలాంటివి ఉండేవి అనమాట. ఇక్కడ చూడండి ఒక్కొక్క ముగ్గు పర్టికులర్గా నేను తీసాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో. ఇది సెకండ్ది, ఇది థర్డ్, ఇది ఇంకా అవ్వలేనట్టుంది, తను వేస్తూనే ఉంది ఇంకా ముగ్గు. నాకైతే అన్నిటికన్నా ఇది చాలా బాగా నచ్చింది. ఈ ముగ్గు అయితే నాకైతే ఓవరాల్గా బాగా అనిపించింది అన్నిటికన్నా చూసిన దానిలో. మరి ఫస్ట్ ప్రైజ్ దేనికి వస్తుంది అనేది తెలీదు, అది టీచర్స్ మార్క్స్ వేసి లాస్ట్లో ఫైనల్ చేసి డిసైడ్ చేస్తారనమాట. ఇంకా ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత అయితే స్టూడెంట్స్, సార్స్, మేడమ్స్ అందరూ కలిపి గ్యాదర్ అయ్యి ఇంకా భోగి తెచ్చడానికి రెడీ అయ్యారనమాట. నాకైతే కాలేజ్లో ఈవెంట్ అయితే బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి నాకు చూడగానే చాలా నచ్చిందనమాట. కాలేజ్ అట్మాస్ఫియర్లో ఇలా అవ్వడం, స్టూడెంట్స్, సార్స్ కలిసి సంక్రాంతి జరుపుకోవడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము ఎలాగో చేసుకోలేకపోయాం, కానీ వీళ్ళు అదృష్టం ఉంది కాబట్టి వీళ్ళు సార్స్, టీచర్స్ మొత్తం అందరూ కలిపి స్టూడెంట్స్ చాలా బాగా అయింది ఈవెంట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకనేసి అంటే మనం ఎప్పుడూ ఇలా చేసుకోలేదు కాబట్టి నాకు బాగా అనిపించింది. ఈ వీడియోలో అయితే మొత్తం కాలేజ్లో సంక్రాంతి ఈవెంట్ ఎలా అయింది అనే దానికోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్లో భోగి ముట్టించాకైతే గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ముగ్గుల పోటీకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజు, మెహందీకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రైజ్ సెరమనీ అయిపోయిన తర్వాత అయితే నేనైతే నార్మల్గా ఓవరాల్ ముగ్గులు అన్నీ ఏమేమి వేశారు ఏంటి అనే దానికోసం అయితే వీడియో తీద్దామనేసి వెళ్ళాను. ఇక్కడైతే మొత్తం అన్నీ సంక్రాంతికి సంబంధించినవి, ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్గా అందరూ ప్రజెంటేషన్ అయితే చేశారు ముగ్గుల్ని. లాస్ట్కి అయితే భోగి ముట్టించారు సార్స్ అందరూ కలిసి. ఇంకా స్టూడెంట్స్ అందరూ అయితే ఒక్కసారి ఎట్లా అరిచారు అని అంటే కాలేజ్ మొత్తం సౌండ్ వచ్చిందనమాట, అంతలా అరిచారు. ఒక పక్క అవతల భోగి జరుగుతుంటే అవతల స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కొందరు అయితే ఎలాంటి ముగ్గులు అనేసి అంటే అసలు ఇలాంటివి కూడా వేస్తారనేసి మీరు అనుకుంటారు. నేనైతే చూసి షాక్ అయ్యాను ఫస్ట్, తమ్ముడాళ్ళు ఏంటి ఇలాంటి ముగ్గులు వేసారు అనేసి. అది ముగ్గుల పోటీ కాదు, వాళ్ళు మాత్రం ముగ్గులుగా అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు అనమాట. అదైతే ముగ్గుల పోటీ అయితే నేను అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు వేసిన ముగ్గులు అలా ఉన్నాయన్నమాట. మీరు కూడా చూస్తే ఓహో కుర్రోళ్ళు ఇలా కూడా ముగ్గులు వేస్తారా, సంక్రాంతికి ఇట్లాంటి ముగ్గులు కూడా వేయగలరు అనేసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. చూసారా, ఒకటేమో ఫ్లాష్ మ్యాన్, ఇంకేటేమో వడియమ్మ బంటి, ఈ రెండు వేశారు. ఈ ఒక్కసారికి టీటీ అనేసి ఏదో రాశారు, అది నాకైతే ఏం అర్థం అవ్వలేదు. చెప్పాను కదా, ఫైనల్ టచ్ అనేది మన వాళ్ళు మామూలుగా అవ్వలేదు. లాస్ట్కి అయితే ఎవరు ముగ్గుల దగ్గర వాళ్ళు దిగి ఫోటోలు అన్నీ తీసుకుని ఫైనల్గా అయితే ఈవెంట్ సక్సెస్ఫుల్గా కాలేజీలో కంప్లీట్ అయ్యింది. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్లో నేను మన యూట్యూబ్ వీడియో కోసమని వీళ్ళకి అడిగి చిన్న బిట్ లాంటిది లాస్ట్లో పెడితే ఫినిషింగ్ బాగుంటుందని చెప్పి నేనైతే చిన్న వీడియో క్లిప్ తీసుకుని దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెడతానని చెప్పి మొత్తానికైతే ఈవెంట్ కంప్లీట్.